నబిల్ అంతకుముందు ఉన్నప్పుడు కూడా వీళ్ళు గెలిచారు కదా నబిల్ వాళ్ళతో. బట్ ఏంటంటే వీళ్ళతో స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి తీసేసారు, అంతకుమించి. అంటే బిగ్ బాస్ చెప్పింది ఆడని వాళ్ళని తీయమన్నారు, బట్ ఆడే వాళ్ళని తీసేసి గెలవడం. అలా ఆడని వాళ్ళని ఏం లేదండి. అంటే వాళ్ళు ఆలోచించింది ఏంటంటే వాళ్ళకు స్ట్రాంగ్ గా ఉన్నారని తీసేసాను అంతే. గెలవాలి, ఎవరైనా ఆ క్లాన్ లో ఉన్నప్పుడు మన క్లానే గెలవాలనుకుంటారు కదా, అలా అంతకుమించి. అంటే నాగార్జున గారు క్వశ్చన్ చేశారు కదా, చేస్తుంటారండి సారు. నాగార్జున గారు చాలా క్వశ్చన్స్ చేస్తుంటారు, అది ఎవరి సైడ్ నుంచి వాళ్ళు ఆలోచించేదాన్ని బట్టి ఉంటారు. మణికంఠ గురించి మీరు ఏం చెప్తారండి? అంటే తను కొంచెం డ్యూయల్ గా చేస్తున్నాడు, అలా కాకుండా సిన్సియర్ గా ఆడితే ఇంకా మంచిగా. అంటే మెచ్యూర్ అనేం లేదండి, తను స్ట్రాంగ్ గానే ఆడుతున్నాడు. ఇప్పుడు ఫస్ట్ లో వచ్చినప్పుడు ఎక్కువ నెగిటివ్ గా ఉన్నాడు, ఇప్పుడు ఓకే బానే ఆడుతున్నాడు. హౌస్ లో అతనికి ఎవరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, మరి చిన్న పిల్లల్లా తీసేస్తున్నారు. అది ఎంత అంటే ఫిజికల్ గా స్ట్రాంగ్ కాదు కాబట్టి, ప్లస్ డబుల్ గేమ్ గా అంటే అవతల ఉన్నప్పుడు అలా ఆడుతున్నాడు, ఇవతలు ఉన్నప్పుడు ఇలా ఆడుతున్నారు కాబట్టి అలా అనుకుంటుంటారు. నిఖిలే అండి, బాగా ఆడుతుంది. ఎందుకు నిఖిల్? సీత కూడా బాగా ఆడుతుంది వాళ్ళిద్దరు. ఎందుకంటే ఎవరితోనూ ఎక్కువ గొడవ పెట్టుకోవట్లేదు, జనరల్ గా కామ్ గా ఆడుతున్నాడు. బట్ ఇంకొంచెం ఎక్కువ వాళ్ళతో ఉండడం అంటే అది వాళ్ళ పర్సనల్స్, మనం చెప్పలేము, అంత అవసరం కూడా లేదు. గేమ్ గా ఆడితే ఇంకా బాగుంటుంది. సోనియా వల్ల నిఖిల్ గేమ్ పాడవుతుందా? అలా ఏం లేదు, పాడవడం అంటే చెప్తున్నాడు, అది ఆమె చెప్తుంది, పెద్దోడు చిన్నోడు అని అంటూ వాళ్ళకి చెప్తుంది అంతే. అది తీసుకునే దాన్ని బట్టి కొన్ని విషయాలు. నిఖిల్ కొంచెం సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అందరితో అని అంటున్నారు, మీరేమంటారు? ఆడుతున్నాడు, సేఫ్ గానే ఆడుతున్నాడు. మరి సేఫ్ గేమ్ ఆడే వ్యక్తిని మనం ఎట్లా ఫేర్ అనుకోవచ్చు? సేఫ్ గా ఆడితేనే కదండి విన్ అయ్యేది, అందరితో గొడవలు పెట్టుకొని విన్ కాదు కదా. సేఫ్ గాను ఆడుతూ ఉండాలి, ప్లస్ అందరితోనూ మంచిగానే ఉన్నాడు కదా. ఎవరు బాధపడుతుంటే అవతల క్లాన్ ఇవతల క్లాన్ అనుకోకుండా వెళ్ళి వాళ్ళతో మంచిగా ఉంటున్నారు. యష్మి ప్రేరణ గేమ్ ఎలా అనిపిస్తుంది? యష్మి ప్రేరణలో అయితే ప్రేరణనే బాగా యష్మి అవతల క్లాన్ లో ఉన్నప్పుడు బాగుంది, కానీ ఈ పక్క వచ్చిన తర్వాత చాలా డల్ అయిపోయింది. ఇప్పుడు ప్రేరణ బాగా ఆడుతుంది. ఓకే, పృథ్వీ గురించి మీరు ఏం చెప్తారండి? పృథ్వీ గారి గురించి అంటే విష్ణుప్రియతో ఒక ట్రాక్ నడిపిస్తున్నాడు కదా, అదే అలా లేకుండా గేమ్ గానే ఆడితే గేమ్ మీద ఫోకస్ చేస్తే బెటర్ అని నా ఫీలింగ్. విష్ణుప్రియ బయట ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ బిగ్ బాస్ హౌస్ లో ఇవ్వట్లే అంటున్నారు, మీరు ఏమంటారు? లేదు అంటే తను గేమ్ కన్నా వేరే యాక్టివిటీస్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది వాటి మీద. అంటే ఇలా లవ్ ట్రాక్ నడిపించడం వల్ల బిగ్ బాస్ లో ఎక్కువ రోజులు ఉంటారని మీరు నమ్ముతున్నారా? చెప్పలేమండి, నమ్ముతున్నారా అంటే వాళ్ళ ఇప్పుడు అదంతా చూడట్లేదు, బిగ్ బాస్ గేమ్నే చూస్తుంది కదా. ఇలా అలా చూసేది కంటే అది స్టాప్ చేయండి, అలా చేయకూడదు అని చెప్పేవాళ్ళు కదా. బట్ ఊరికే క్యాజువల్గా వదిలేస్తున్నారు. బట్ ఇంకొంచెం ఏదైనా శృతి మించితే అప్పుడు ఏమైనా చెప్పచ్చు, మనకు తెలియదు. మీరు ఒకరు ఎలిమినేట్ చేయాలనుకుంటే ఎవరు చేస్తారు? ఆదిత్య. అవునా? ఓకే, వరస్ట్ కంటెస్టెంట్ అంటే ఎవరు చెప్తారు ఇప్పుడు ఈ సీజన్ లో? ఆయననే చెప్తాను, ఏది ఇవ్వట్లేదు మంచిగా. సోనియా గురించి మీరు ఏం చెప్తారండి? అసలు తన ట్రాక్, తన బిహేవియర్ ఎలా ఉంది? కొంచెం బాగా ఆడి అవన్నీ సైడ్ పెట్టి గేమ్ ఆడితే తనలో అది నాలెడ్జ్ ఉంది, మంచిగా ఆడగలుగుతుంది. తను ఒక సంచాలికగా కూడా మంచిగా చేస్తుంది. తను దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మంచిగా ఆడచ్చు. అంటే సోనియా మాట్లాడినంతగా గేమ్ ఆడట్లేదు అంటున్నారు అందరూ. గేమ్ కన్నా అదే మాట్లాడడం కన్నా గేమ్ కొంచెం తక్కువే ఆడుతుంది, దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు వస్తున్నారో తెలియకుండా ఎలా చెప్తామండి? అంటే మీ ఉద్దేశం ప్రకారం ఈ పాలన అట్లాంటి వాళ్ళు వస్తే. లాస్ట్ సీజన్ లో శోభా శెట్టి వస్తే మీరు ఎలా అనిపిస్తుంది ఈ సీజన్? ఓకే అండి, మంచిగానే అనిపిస్తుంది. వైల్డ్ కార్డ్ ముక్క అవినాష్ వీళ్ళు వస్తున్నారని తెలుసు, రోహిణి, ముక్క అవినాష్ నేనైతే వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా ఛాన్స్. వాళ్ళని అలా చూసాం, ఇలా కూడా చూడాలి కదా న్యాచురల్ గా ఎలా ఆడతారు ఏంటి. చాలా మంది ఏమంటున్నారు అంటే సోనియాని లాస్ట్ సీజన్ లో శోభా శెట్టి, రతికలా ఈమె కూడా పర్ఫామ్ చేస్తున్నారు, మీరు ఏమంటారు? మీకు అలా అనిపించిందా? అంటే యాక్చువల్గా అయితే నేను ఫస్ట్, సెకండ్, థర్డ్ సీజన్స్ అయితే చూడలేదు. ఈ మధ్య లాస్ట్ సీజన్ కూడా అంతగా చూడలేదు. బట్ ఈ సీజనే ప్రతి ఎపిసోడ్ చూస్తున్నాను. మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఈ సీజన్? మరి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అండి, డైలీ చూస్తున్నాను.